నేను చాలా తక్కువ తింటున్నామండి కానీ విపరీతంగా లావైపోతున్నా అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇలా మీరు తక్కువ తినడం వల్ల మీ బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది, అంటే స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళింది అనమాట. ఒక్కసారి కనుక మీ బాడీ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళింది అనుకోండి, మీ బాడీ క్యాలరీస్ ని ఖర్చు పెట్టడం మానేసి మీరు తిన్న కొద్దిపాటి ఫుడ్ ను కూడా ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటది. ఇలా కొద్దిగా మీరు తింటున్నారనుకోండి, మీ బాడీ సర్వైవల్ కోసం వేరే ఆప్షన్ లేక మీ మజిల్ అంతా బ్రేక్ డౌన్ చేసుకుని ఆ మజిల్ లో ఉన్న ఎమినో యాసిడ్స్ ని వాడుకొని ఎనర్జీని క్రియేట్ చేసుకుంటారు. మీరు అనొచ్చు, ఎందుకంటే మజిల్ బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ తీసుకోవాలి, ఆల్రెడీ ఫ్యాట్ ఉంది కదా దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టమైన పని, కానీ మజిల్ బ్రేక్ డౌన్ చేసి దాంట్లో ఎనర్జీ తీసుకోవడం చాలా ఈజీ పని. మన బాడీ ఎప్పుడు కూడా ఈజియెస్ట్ ఆప్షన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. నీకు తొత్తర ఎక్కువ కదా, నీ బాడీకి కూడా అంతే. ఇలా తక్కువ ఫుడ్ తినే వాళ్ళందరికీ కూడా ఫాస్టింగ్ ఇన్సులిన్ చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉంటది. నేను ఫాస్టింగ్ షుగర్ గురించి చెప్పట్లా, ఫాస్టింగ్ ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నా. ఇలా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరగదు, ఎందుకంటే ఇన్సులిన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్. కాబట్టి కుక్క పక్కన ఉండగా కుక్క పిల్ల నువ్వు టచ్ చేయగలుగుతావా? మరి ఇన్సులిన్ పక్కన ఉండగా నువ్వు ఫ్యాట్ నెల కరిగిస్తావు చెప్పు? ఇక్కడ ఫ్యాట్ అనేది కుక్క పిల్ల అయితే ఇన్సులిన్ అనేది కుక్క లెక్క. మేము రోజుకు 2 మీల్ మాత్రమే తింటున్నాం, అయినా సరే మేము వెయిట్ పెరిగిపోతున్నాం అన్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ని మీరు అర్జెంట్ గా ఇంక్రీజ్ చేయాల్సిందే. ఎంత ఇంక్రీజ్ చేయాలంటే, మీరు ఎన్ని కేజీస్ అయితే బరువు ఉంటారో అన్ని గ్రాముల ప్రోటీన్ మీరు తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 కిలోల బరువు ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ మీరు తిని తీరాల్సిందే. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయొద్దు. మాక్సిమం 12 to 14 అవర్స్ చేయండి సరిపోద్ది. నేను 24 గంటలు చేసా 36 గంటలు చేసా వద్దు, ఆల్రెడీ మీ బాడీ స్టార్వేషన్ మోడ్ లో ఉంది, ఇంకా 36 గంటల ఫాస్టింగ్ చేసి ఏం వద్దరిద్దామని. ఇలా గనక మీరు రోజుకి సరిపడా ప్రోటీన్ తింటే ముందు మీ మజిల్ బ్రేక్ డౌన్ అవడం అనేది ఆగిపోద్ది. మీరు ఏదైనా ఫుడ్ తినడానికి ముందు కొంచెం ఫైబర్ తినండి, దాని తర్వాత మీరు ప్రోటీన్ మీల్ కనుక తింటే మీరు తక్కువ తిన్నా గానీ లావ్ అవ్వరు అనమాట. గుర్తుపెట్టుకుని ఈ బాడీలో ప్రోటీన్ క్వాంటిటీ సరిపోకనే ఇంత డ్రామా జరుగుతుంది.